ఓం శాంతి. మురళీ డేట్ 14/6/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. కావున ఇప్పుడు మీ నేత్రాలు దేనికి ఆకర్షింపబడకూడదు. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారు తమ సర్వస్వాన్ని బాబాకు అర్పణ చేసేస్తారు. నాదంటూ ఏదీ లేదు అని భావిస్తారు. బాబా, ఈ దేహం కూడా నాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలివేయాలి అని భావిస్తారు. వారి మోహము అందరిపై నుండి తొలగిపోతూ ఉంటుంది. నష్టమోహులుగా ఉంటారు. ఇక్కడిది ఏదీ పనికిరాదు, ఎందుకంటే ఇవన్నీ హద్దులోనివే అని వారి బుద్ధిలో ఉంటుంది. अच्छा मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగులుగా అయి మీ సర్వస్వాన్ని అర్పణ చేసుకోవాలి. మాదంటూ ఏదీ లేదు, ఈ దేహం కూడా మాది కాదు అని భావించాలి. దీనిపై మోహాన్ని తొలగించి నష్టమోహులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఎప్పుడూ రిజిస్టర్పై మచ్చపడే విధంగా పొరపాటు ఏమీ చేయకూడదు. సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. లోపల క్రోధపు అంశము కొద్దిగా కూడా ఉండకూడదు. వరదానం: చెప్పటము, ఆలోచించటము మరియు చేయటము, ఈ మూడింటిని సమానంగా తయారు చేసే జ్ఞాని ఆత్మభవ. ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం సమీపంగా వస్తోంది. కావున బలహీనతల మేరే పన్ను మరియు వ్యర్థమనే ఆటను సమాప్తం చేసి చెప్పటము, ఆలోచించటము మరియు చెయ్యటములను సమానంగా చేయాలి. అప్పుడే జ్ఞానస్వరూపులు అని అంటారు. ఎవరైతే ఇటువంటి జ్ఞానస్వరూపపు జ్ఞాని ఆత్మలో వారి ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థుడైన తండ్రి సమానంగా ఉంటాయి. వారు ఎప్పుడు వ్యర్థమైన విచిత్ర ఆటను ఆడజాలరు. సదా పరమాత్మ మిలనమనే ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితో మిలనం జరుపుకుంటారు మరియు ఇతరులను తండ్రి సమానంగా తయారు చేస్తారు. స్లోగన్: సేవల ఉల్లాసము చిన్న చిన్న బలహీనతలను సమాప్తం చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.